తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుడి ఆలయం కన్నా 500 సంవత్సరాల ముందే నిర్మించిన ఆలయం ఆది అన్నామలై ఆలయం. స్వయాన బ్రహ్మదేవుడే ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు ఈ ఆలయంలో అని స్వయాన శ్రీ రమణ మహర్షి ధృవీకరించబడ్డ ఆలయం. ఈ ఆలయంలో ఉండే స్వరంగ మార్గాల ద్వారానే సిద్ధులు, దేవతామూర్తులు అరుణాచలేశ్వరుని ఆలయానికి వెళతారు అని చెప్పి స్వయంగా రమణ మహర్షి ధృవీకరించబడిన ఆలయం. హాయ్, నమస్తే అందరికీ. మన ఛానల్ మీరేమన్నా ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మనం ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము స్పిరిచువాలిటీ ఆలయాల గురించి. అది ఒకసారి చూసి మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, మన ఫాలోవర్స్ కి ఆల్రెడీ తెలుసు. అదేమంటే మనం రీసెంట్ గా గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాం కదా, అరుణాచలంకి అయితే వెళ్ళాం కదా. ఆ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఉండే ఆలయాల ప్రాసెస్ ఏమంతా తెలుసుకొని వీడియోల రూపంలో మీకైతే మేము అందిస్తా ఉన్నాము. ఇందులో భాగంగా ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసిన ఒక వీడియో అండ్ కావ్యకంఠ గణపతి మునుల వారికి శివపార్వతులు వృద్ధులుగా వచ్చి మీనాక్షి సుందరేశ్వరులుగా వచ్చి భోజనం పెట్టిన సందర్భం కలిగిన ఒక వీడియో కూడా ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంది, అది చూడండి. అది చూసి మళ్ళీ ఈ వీడియోకి అయితే రండి. ఈ వీడియోలో అయితే అసలు అరుణాచలం అంటేనే ఒక అద్భుతం, ఒక మిస్టీరియస్ ప్లేస్. అరుణాచలంలో అడుగడుగున మిస్టరీనే ఉంటది. అండ్ అరుణాచలంలో ఎన్నో రహస్యాలు, ఎన్నో మనకి తెలియని వింతలు దాగి ఉన్నాయి. అండ్ మీరు అరుణాచలంలో ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ వింతలు, రహస్యాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ మన వీడియోలో మనం చూపించబోయే ఆలయం వచ్చి ఆది అన్నామలై టెంపుల్. ఆ ఆది అన్నామలై టెంపుల్ అసలు ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అక్కడ రహస్యంగా ఒక 4 ప్లేసెస్ అయితే ఉన్నాయి ఆ గుడిలో. ఆ రహస్య ప్లేసెస్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఆ రహస్య ప్లేసెస్ ని ఎవరు ధృవీకరించారో కూడా నేనైతే మీకు డీటెయిల్ గా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్క లైక్ ఇచ్చి వీడియోని చూడడం అయితే స్టార్ట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 3 దేవాలయాలను అయితే దర్శిస్తే ఏ కోరికన్నా నెరవేరుతుంది అంటారు. అందులో ఒక ఆలయమే ఈ ఆది అన్నామలై ఆలయం. ఇందాక నేను ఇంట్రోలో చెప్పిన ఆలయం కూడా ఇదే. ఇది కరెక్ట్ గా మన గిరి ప్రదక్షిణలో 7వ కిలోమీటర్ దగ్గర అయితే మనకి ఇది వస్తుంది. రోడ్డు మీద అయితే మనకి సూచిక అయితే వేసుంటారు. దాని నుంచి రైట్ సైడ్ కొంచెం లోపలికి వస్తే ఈ టెంపుల్ అయితే వస్తుంది. మొదటిగా ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. ఈ టెంపుల్ మార్నింగ్ 6 to 12 వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 to 8 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. సో ఈ టైం చూసుకొని మీరు అయితే వెళ్తే మీకైతే దర్శనం అయితే లభిస్తుంది. అండ్ ఈ ఆలయంలో ఇంకా చాలా రహస్య ప్రదేశాలు, ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు అయితే ఉన్నాయి. అది ఏమిటో మనం వెళ్ళి చూద్దాం రండి. ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ తిరిగారంటే అక్కడైతే ఒక బావి అయితే ఉంటుంది. ఆ బావిని ఖచ్చితంగా సందర్శించాలి. యాక్చువల్గా ఈ గుడిలో రమణ మహర్షి గారు ఒకరోజు రాత్రి ఇక్కడ శయనించినప్పుడు ఆయనకి సామవేదం అయితే వినిపించింది. సో అప్పుడు ఆయన ఈ గుడిలోకి దేవతలు, దేవతామూర్తులందరూ వస్తారు అని చెప్పి అయితే ధృవీకరించబడ్డారు. ఈ గుడికి మరమ్మతులు చేస్తున్నప్పుడు ఈ బావిలో 2 స్వరంగ మార్గాలు అయితే కనిపించాయి. ఈ స్వరంగ మార్గాల గుండా డైరెక్ట్ గా అరుణాచలేశ్వరుడి గుడికైతే సొరంగ మార్గం ఉంది అని చెప్పారు. అప్పుడు రమణ మహర్షి ఈ సొరంగ మార్గాల నుంచే మునులు, మహర్షులు, సాధువులందరూ అరుణాచలేశ్వరుడి గుడికి వెళ్ళి అక్కడ అరుణాచలేశ్వరుడిని, అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు అని చెప్పి ఆ సొరంగ మార్గాన్ని అయితే కప్పిపెట్టేశారు. ఇప్పుడు అక్కడ వాటర్ అయితే ఉంది పైన బావిలో. అది మీరు ఈసారి ఈ గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ బావిని అయితే సందర్శించండి. ఇంకా ఈ గుడిలో చూడవలసిన రెండో ప్రదేశం ఏమంటే, మనం ఆ గుడిలో ప్రదక్షిణ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు అక్కడ ఒక ప్లేస్లో నిలబడిగాని అరుణాచలాన్ని చూసామంటే గిరి పైన మనకి ఏనుగు రూపంలో, గణపతి రూపంలో అయితే కొండ అయితే కనిపిస్తుంది. దీన్నే గణపతి దర్శనం అని ఇక్కడ అంటారు. మీరు ఇక్కడికి కానీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ నిలబడి ఈ అరుణాచలేశ్వరుడి కొండని చూసారంటే గణపతి ఆకారంలో ఇక్కడైతే మనకి ఆ కొండ కనిపిస్తుంది. అలానే ప్రదక్షిణ ముగించుకొని మళ్ళీ గోపురం దగ్గరికి వచ్చే ముందర మనకైతే ఒక చెట్టు అయితే కనిపిస్తుంది. ఆ చెట్టే మహా బిల్వ వృక్షం. యాక్చువల్గా మనకి ఏ బిల్వ వృక్షంలో చూసినా కూడా ఒకే రమ్మ అయితే ఉంటుంది. ఇందులో అయితే మనకి 3, 5, 7, 9, 11 రేకులైతే ఒక దళానికి అయితే ఉంటుంది. అదే ఇక్కడ స్పెషల్. మనం ఇది చూసి దాన్ని తుంచేస్తున్నామని చెప్పి అక్కడ దేవస్థానం వాళ్ళు గ్రిల్ అయితే వేస్తున్నారు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ బిల్వ వృక్షాన్ని కూడా ఖచ్చితంగా అయితే దర్శించుకోండి.
ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ వచ్చి ఇంతకుముందు యూట్యూబ్లో ఎవరైనా చూపించారో లేదో కూడా నాకైతే తెలియదు, నేనైతే ఎక్కడ చూడలేదు. అదేమంటే యాక్చువల్గా గోపురంకి లోపల సైడ్ నుంచి మీరు చూసారంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక అతను అండ్ ఒక ఆమె ఆ గోపురాన్ని లిఫ్ట్ చేయనట్టయితే అక్కడైతే బొమ్మలు అయితే ఉంటాయి. అసలు ఏంది కథ అని చెప్పి అక్కడ స్థానిక పూజారిని వాళ్ళని అడిగితే యాక్చువల్గా టిప్పు సుల్తాను టోటల్ గుళ్ళలోని గోపురాలన్నింటినీ కూల్చేశాడు కదా, ఈ ఆది అన్నామలై టెంపుల్ ని కూడా టిప్పు సుల్తాన్ అయితే కూల్చేశాడు. మళ్ళీ ఈ గోపురాన్ని కడదామని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా ఆ కట్టడంలోనే ఆ గోపురం అయితే కూలిపోయేది. అప్పుడు ఒక సాధువు వచ్చి ఒక ఈ 2 బొమ్మలు అయితే తయారు చేసి, ఇక్కడ నేను చూపించే విధంగా 2 బొమ్మలు అయితే తయారు చేసి అందులో యక్షుణ్ణి యక్షిణిని ప్రవేశం చేపించి ఇప్పుడు కట్టండి, వీళ్ళిద్దరే ఈ గోపురాన్ని అయితే ఆపుతారు పడకుండా అని చెప్పారు. అప్పుడు ఈ యక్షుడు యక్షిణిని ఆ గోపురాలకు ఇరువైపులా అయితే ప్లేస్ చేశారు. అప్పటి నుంచి ఈ గోపురం అయితే కింద పడలేదు. ఇది స్థానికులు చెప్పారు కానీ ఇది ఎక్కడ ధృవీకరించబడైతే లేదు. చూసారు కదా, మీకు తెలియని విషయాలు నేను చెప్పానని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నాను ఆది అన్నామలై టెంపుల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. డెఫినెట్ గా ఈ వీడియో అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక గుడికి వెళ్ళడం వేరు, ఆ గుడి గురించి తెలుసుకొని ఆ గుడిలో ఉండే రహస్యాలు తెలుసుకొని ఆ గుడికి కానీ వెళ్తే మీ పర్సెప్షనే డిఫరెంట్ గా ఉంటది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఈ వీడియోని ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అరుణాచల్ శివ.